స్టార్ దగ్గరికి చాలా మంది అభిమానులు వస్తారు. అదే వాళ్ళ దగ్గరికి సూపర్ స్టార్ వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియాలంటే వీళ్ళని ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే మేనేజర్ గారు. అసలు మా హీరో కూడా తెలుసా? నువ్వు పాన్ ఇండియా స్టార్ ని చూసుంటావు, పాన్ వరల్డ్ స్టార్ ని చూసినా. మా సారు జనరేటర్ స్టార్. లేట్ అవుతుంది, జల్దీ రమ్మని చెప్పు. జనరేటర్ స్టార్ సీన్ ఏంటంటే సార్, ముందట విలన్ ఉంటాడు సార్, మీరు ఒక యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి సార్. కొడితే కోనసీమలో పడతావు, కుద్దితే గుంటూరులో పడతావు, తంతే తాడిపత్రిలో పడతావు, రారా చూసుకుందాం. రారా చూసుకుందాం, అంతే కదా? ఓకే డన్. రోల్ కెమెరా యాక్షన్ సార్. రారా చూసుకుందాం, రారా చూసుకుందాం. సార్ తాడిపత్రి గుంటూరు ఏమైనా సార్? అరే నేను జర్నీ చేయలేను, నా జర్నీ వాడు. అవన్నీ తీసి సార్ అవన్నీ తీసేస్తే ఇంకేముంటుంది సార్ సినిమాలో? ప్యాకప్ సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళిపో. మేనేజర్ ఏంద్రా ప్లాన్? అంటే మనకి ఈ రోజు ఒక ఈవెంట్. అరే మేనేజర్ తెలుసు కదరా నీకు, చిన్న చిన్న ఈవెంట్లు చేయనని. వద్దా సార్? వద్దు, క్యాన్సిల్ చెప్పే, క్యాన్సిల్ చేయి. హలో రాడు మా సారు 2 కోట్లు కాదు, మీరు 4 కోట్లు ఇచ్చిన. 2 కోట్లు ఇద్దరా? హలో హలో అన్నా, అన్నా కాలు మొక్తా, వస్తానా? అన్నా అన్నా వస్తా. ఓం నాడు. అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో ఏంది ఈ పాటకి డాన్స్ చేస్తున్నా అనుకుంటురా? రాగరాక న్యూస్ వచ్చింది, అదే మా ఆనందం. మరి ఇక్కడ మరి చచ్చిపోవడం జరిగింది, మరి చాలా బాధాకరం. ఇది మాత్రం ఓన్లీ మన టీవీలో లైట్ టెలికాస్ట్ జరుగుతా ఉంది. మరి ఇక్కడ చచ్చిపోయారు కాబట్టి ఒకసారి శవానికి కనుక్కుందాం. ఏమంటారు సార్, ఎలా చచ్చిపోయారండి? చూసిరా శవానికి ఎంత యాటిట్యూడో. మీడియా ముందర ఎవరైనా యాటిట్యూడ్ తగ్గించాలని చెప్తాను నేను. చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఒకసారి ఆయన కనుక్కుందాం. చెప్పండి సార్. తాగలే. ఇది తాగే చెక్ చేసేది కాదు, ఇది మైకు మైకు. మరి అదే విధంగా ఇక్కడికి ఎవరో కొంతమంది ప్రముఖులు వస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. మరి ఆ ప్రముఖులు ఎవరు, ఎందుకు వస్తారు, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ప్రముఖులు ఎవరు మనం కూడా చాలా హార్డ్లీగా వెయిట్ చేస్తున్నాం. మరి ఎవరు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అసలు ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఎలా జరగబోతుంది ఏం అర్థమైతే లేదు. మరి అదే విధంగా ఇది మాత్రం ఓన్లీ లైవ్ మనకి టెలికాస్ట్ అవుతుంది. మ్యూట్ లో పెట్టు టీవీ కొంచెం. అరే గానే ఇంతకేమి ఈవెంట్ అది? ఏముంటా సార్, పెళ్లిల సీజన్, ఏదో పెళ్లి అయి ఉంటది, పోయి ఒక ఫోటో దిగొస్తే అయిపోతుంది, అంతేగా? అంతే. మరి ఎవరు వస్తారు మనం కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఆతృతగా. ఇది మాత్రం ఇది మాత్రం మన ఓన్లీ మన ఛానల్లో మనం కూడా ఒక నిమిషం. మరి ఇక్కడికి జనరేటర్ స్టార్ డూప్ రావడం జరిగింది. డూప్ గా ఐఎమ్ రియల్. నేను నమ్మను. నమ్మరా? అమ్మతో దిగో ఒరిజినల్. అవునా? జనరేటర్ స్టార్ సార్, మీరు ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బేసికల్లీ చాలా ఆనందంగా ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా రోజు జరుగుతుండాలి, ప్రతి కుటుంబంలో జరగాలి, ప్రతి ఇంట జరగాలి. ఇలాంటి జరుగుతుంటేనే మనకు రోజు హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరుగా మొత్తం జరగాలంటారు? ఒక్కొక్కరు కాదు, మీ ఇంట్లో జరగాలి, మా ఇంట్లో జరగాలి, ఈ ఇంట్లో జరగాలి. ఇది శుభ సూచకం అంటారు. శుభ సూచకం. పదండి సార్, పదండి ఒకసారి. మ్యారేజ్ దాంట్లో శవం పెట్టింది. మ్యారేజ్ అనేది శవమే సార్. ఇది శవ. ఆయన మీకు పెద్ద ఫ్యాను, ఆయన సాగుకొచ్చారు మీరు. మ్యారేజ్ ఏంటన్నావు కదా? నాకు ఈవెంట్ అని చెప్పి ఈవెంట్ అని తెలియదు సార్. ఎవరైనా పాపం చనిపోయిన అతని కొడుకు చాలా శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు. మీరు ఒక్కసారి ఇంతకు ఎట్లా చచ్చిపోయిండు? అర్థం కాలే, ఎట్లా చచ్చిపోయిండు? అట్లా కాదు, ఎట్లా చచ్చిపోయింది గట్టి అది కాదు, నా చెవులో చెప్పు కొంచెం. ఒక నడు నాయనా, ఎంతో ఇష్టపడ్డ హీరో వచ్చిడు, ఒక్కసారి లేనాయనా. సార్ నా కోసం వచ్చిందానికి థ్యాంక్ యూ సార్. మన ఒడిశాలో జరిగింది, మళ్ళీ తమిళనాడులో జరిగింది, మళ్ళీ ఒరియా కొరియాలో జరిగింది. మరి ఇక్కడే శివం ఆయన ఫేవరెట్ హీరో రాగానే లేచి సెకండ్ ఇచ్చి మరి చనిపోయారు. ఇది ఒక వింత సార్, ఏమంటారు మీరు? ఆయన మాత్రం శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు హీరో గారు మాత్రం. థ్యాంక్ యూ సార్. ఏమైంది? చచ్చిపోయారు. సరేతి. ఏమైంది? చచ్చిపోయిండు. సరేతి.
ఏమైంది ఇప్పుడు ఈడు చచ్చిపోయినట్టున్నాడు రాజు ఎక్స్ప్రెషన్. మా నాయన చచ్చే ముందు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్. మరి మందు వాసన ఇస్తుందేం రా? కచ్చగొట్టి చచ్చిపోయింది సార్. మరి అందరు కింద కూర్చుంటే మన హీరో గారు మాత్రం పైన కుర్చీలో కూర్చున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అయ్యో కుప్పకూలిపోయిన హీరో ఆయన అభిమాని చనిపోయాడని చెప్పి కుప్పకూలిన హీరో మరి మనం లైవ్ లో చూస్తున్నాం. చూసారా ఎలా ఏడుస్తున్నాడో? సార్ 2 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసేయండి, అయిపోతుంది, వెళ్ళిపోదాం. సార్ ఏడో నువ్వు ఏడవకు నేనెందుకు ఏడ్చబే? నువ్వు ఏడుస్తున్నావు ఏడ్చలే. సార్ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కాదు, పొద్దున చేస్తాం ఇక. రే ఏదో ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం. పొద్దున చేస్తా అంటాడు రా. పొద్దున పోదాం సార్. ఇక పొద్దున పోవడం మరి వెళ్ళిపోయి నడవండి. మేము వెళ్ళిపోతాం. ఏడికి పోతాం? ఇంటికి వెళ్ళిపోతాం. మా అయ్యాకి నువ్వు అంటే చాలా ఇష్టం. నేను పక్కన వండుకుని ఆ పక్కన నేను పండుకుంటా. పొద్దున వదుతా. పొద్దున పోను, ఇప్పుడే పోతా. శవంతో పండుకున్న ప్రముఖ హీరో వెళ్ళిపోతాడు. మయ్యకి నిద్రలేసి అలవాటు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నిద్రలా వస్తాడు తెరిచే బాగా వండుకో. అయ్యే రాలే నిజంగా రాలే. అరే ఎట్టే పోయిండ్రా ఎట్టో? ఇంకెక్కడయ్యా ఆ నడుచుకుంటా ట్రైన్ ఎక్కి విజయవాడ పోయినాడు. విజయవాడ పోయినా? మా అయ్యకి నిద్ర లేచి నడిచి అలవాటు ఉంది. విజయవాడ పోయిందంట. నీ దండం పెడతా. కార్కేసి విజయవాడ అయ్యో తీసుకోవతాడు. ఏం రాడు? రే మేనేజర్ సార్ ఏంది ఈవెంట్ అనుకున్నా సార్, ఇట్లా చేశారని తెలియదు సార్. సారీ. వాడు పిలుస్తుండు చూడండి సార్. మరి చూసారు కదా, నేను స్పందన ఒకసారి కనుక్కుందాం. చెప్పండి సార్ స్పందన ఏంది ఇప్పుడు జరిగిన దాని గురించి చెప్పండి సార్. ఏం చెప్పారా? అందరు మోసం చేసి 2 కోట్ల కారు తీసుకెళ్ళిపోయారు. నాకు ఇది పెట్టుకో. దా కెమెరా పని చేస్తుంది కానీ లేను. ఓవర్ టు స్టూడియో. ఇంద్రజ మ్యామ్. సద్దాం మేడం. మీరు డైలాగ్స్ తో అదరగొడితే యాదమరాజు ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టేస్తారు. నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరికి బ్రిడ్జింగ్ ఎవరంటే భాస్కర్. వండర్ఫుల్, బ్యూటిఫుల్, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. క్రిష్ గారు. భాస్కర్ చాలా బాగా చేశాడు. ఒక ఫ్లోలో చేశాడు. మిమ్మల్ని చూస్తా ఉన్నాను. అలాగా సద్దాము, యాదమ్ రాజు, వాళ్ళు సూపర్. ఆల్ ద బెస్ట్.